హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. బాగున్నారా అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. అంటే టూర్ వెళ్ళి వచ్చి ఎలా ఉన్నాను అనుకుంటారు కదా. టూర్ బ్లాగ్స్ నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ అన్నది మీకు చూస్తే మీరు నేపాల్ వెళ్ళలేని వాళ్ళు కూడా ఎలా ఉంటుంది, ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది కూడా నేపాల్ టూర్స్ మొత్తం కూడా 4-5 వీడియోస్ ఉంటాయి. మొత్తం కూడా చూడండి. అంటే మీకు తెలుస్తుంది వెళ్ళినప్పుడు ఏం ఫేస్ చేస్తున్నాం, ఏం చేయట్లేదు అన్న మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అన్నది మన ఛానల్లో అన్నది ఉంటుంది. చూడండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇంకా మన ట్రావెలింగ్ అయిపోయింది, గొంతుకు కూడా ఇంకా సరిగా రావట్లేదు. అయితే ఈరోజు 3 ముక్కలు పెసరట్టు చేస్తున్నానండి. ఈ 3 ముక్కల పెసరట్టు ఏంటి అన్నది ఫుల్ వీడియో అన్నది చూడండి. అంత ఉప్మా పెసరట్టు తింటాం, పెసరట్టు తింటాం, కానీ 3 ముక్కల పెసరట్టు ఏంటి అన్నది వీడియో ఫుల్ లెంత్ చూడండి. దీనికోసం నేను పెసరపప్పు ముందే నైట్ నానబెట్టుకున్నాను. చూడండి, ఇది అంటే పెసలు కదా నానబెట్టుకోవచ్చు అని కొంత డౌట్ రావచ్చు. పెసలు నానబెట్టుకోవచ్చు. ఇలా పెసరపప్పు అంటే ఇది తిరగల్లోని ఇసురుతారు కదా, పెసర గుళ్ళు ఊరి నుంచి పంపించింది అమ్మ. పప్పు మొత్తం వండిన పప్పు అయితే వేయించి పంపిస్తారండి. పెసరపప్పు అంటే మనం ఏదైనా కూరలు వండుకోవాలంటే పప్పు వేయించి పంపిస్తారు. పెసరట్లు కావనివ్వండి, వడలు కావనివ్వండి, పునుగులు కావనివ్వండి, ఇలాగా పెసరపప్పు ఇసురుతారు అన్నమాట. తిరగల్లో ఇసురు పంపిస్తుంది ఇక్కడికి. అది నానబెట్టుకున్నాను నేను, రాత్రి నానబెట్టేసుకున్నాను. ఇవి నీట్ గా క్లీన్ చేసుకున్నాం. కొంచెం ఈ గ్రీనిష్ పొట్టు ఉంది కదా, ఇది ఉండేవాళ్ళు అంటే పైన తొక్క చూడండి. ఈ తొక్క అన్నది ఎక్కువ పోకూడదు ఇది, ఎందుకంటే అందులో బోల్డ్ ఫైబర్ అన్నది ఉంటుంది. అందుకని. కానీ ఈ పప్పుతోటే పెసరట్లు అన్న బాగుంటుంది. నార్మల్ తొక్క తీసిన పప్పుతో పెసరట్లు బాగోవు, ఎల్లో వస్తాయి. దీంతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది నీట్ గా క్లీన్ చేసుకొని రుబ్బుకుండే విధానం ఏంటో చూద్దాం. ఇక్కడ పప్పు ఇలా జాడించుకోవాలండి. అంటే పంట నుంచి తెచ్చింది ఇది. ఆల్రెడీ నేను ఇంతకుముందు పెసరట్ల వీడియోలో చెప్పాను. ఆల్రెడీ ఇంతకుముందు చేసాను చాలా స్టార్టింగ్లోని. ఇలా వేయించుకోవడం ఏంటంటే ఇసుక ఉంటుంది దీంట్లోని. రెడీమేడ్ దాంట్లో అయితే ఇసుక ఉంటుంది, కానీ ఇందులో ఇసుక ఉంటుంది. ఇలాగా ఇలా గిన్నె ఇలా స్లోగా ఊపితే మనకి ఇసుక అన్నది రాదు. ఎప్పటికప్పుడు వాటర్ అన్నది తీసుకుంటూ ఉండాలి. పప్పు అంతా అయిపోయే వరకు కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇసుక తిన్నట్టు ఉంటుంది, ఇసుకలా తగులుతుంది అన్నమాట. ముందు శుభ్రంగా 3 సార్లు మట్టి లేకుండా కడిగేసుకొని అప్పుడు ఇలా చేసుకోవాలి. పెసరట్లు చాలా బాగుంటాయండి దీంతో బట్టి. చాలా టేస్టీ, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది దీంట్లోని. హాలిడేస్ కదా, అందుకే ధీమాగా పెసరట్లు చేస్తున్నాం. హాలిడేస్ కాకపోతే పెసరట్లు చేయలేదు. ఇదిగో చూడండి, ఇసుకలాగా ఇసుక రాళ్ళు, ఇగో ఇలా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉండిపోతాయి. ఇంకా పప్పు వదిలేడు, వేస్ట్ అయిపోయి. ఇలా నెట్లో వేసుకుంటే ఏంటంటే పల్చగా అవ్వకుండా ఉంటుంది రుబ్బు, లేకపోతే పల్చగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకోకండి అల్లం. తక్కువ తీసుకొని దీనికి కాంబినేషన్గా నేను వైట్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది. నేను వైట్ కలర్ కొబ్బరి చట్నీ అన్న తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఎలా చేస్తున్నాను చూడండి వైట్ కొబ్బరి చట్నీ. ఎందుకంటే అందరికీ కూడా అలా రాదు. ఏం చేస్తే వైట్గా వస్తుందో చూడాలి. చూడాలి కాదు. ఇక పచ్చిమిర్చి, అల్లం, ఇందులోనే ఈ పప్పు. ఓన్లీ పప్పేనండి, ఇది ఏమీ లేదు. ఇంకా మనం ఇందులో ఏమీ లేదు. కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. కొంచెం ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడగా ఉప్పు. ఇందులో నీళ్ళు వేసుకొని మీకు అట్లుకి ఎలాగైతే కావాలో అలా గ్రైండ్ చేసుకోవడం. గ్రైండ్ చేసుకున్నదాన్ని ఇంకొక వాయి కూడా నేను రుబ్బుకుంటాను. మీకు తర్వాత నీళ్ళు కావాల్సి అట్టు వేసేటప్పుడు ఎలాగన్నది వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం గ్రీన్గా డార్కిష్గానే ఉంటుంది.
ఎందుకంటే తొక్కతో కదా వేసాం అందుకు. కొబ్బరి చట్నీ కోసం అన్నది కొబ్బరికాయలు తీసుకొని, మీకు ఒక టిప్ అండి, ఇక్కడ కొబ్బరి చెక్కలు అంటే ముక్కలు రావు సరిగ్గాన, ఎందుకన్నది అర్థం. డీ ఫ్రిడ్జ్లోని ఒక రోజు కానీ ఒక పూట కానీ పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. డీ ఫ్రిడ్జ్లో అన్నది పెట్టేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఈజీగా కోసుకోవడానికి అవుతుంది. చూడండి, పాడవదు కూడా కొబ్బరికాయ, ఎక్కడా కూడా పైన బూజు పట్టినట్టు రాదు కొబ్బరి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది నేను ఒక 3 రోజులు అవుతుంది, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీని పైన ఉన్న తోలు తీసేయాలండి. ఇది చాక్తో కంట చెక్కుండి దాంతో, ఇలాగా చెక్కుండి దాంతో తొక్క తీసేసుకోవాలి. ఇలా ఆ బ్రౌన్ కలర్ ఉండడం వల్ల చట్నీ కలర్ బాగోదు. ఇలా వైట్ది ఈ తొక్క, ఇంకా దీనికి కొంచెం లైట్గానే ఉంది, అంటే బ్రౌనిష్ లైట్, అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ బ్రౌన్ అంతా దానికి అంటుకుపోద్ది, కొద్దిగా ఎక్కువ శ్రమ ఉండదు. ఇది కూడా అంతే, ఈ బ్రౌన్ మొత్తం తీస్తే చట్నీ బాగుంటుంది. చెక్కుండి దాంతో చాక్ తోటి మీకు ఏది వీలుగా ఉంటే అది ఇలా తీసుకొని నీట్గా కడుక్కొని అప్పుడు ముక్కలు కట్ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది, పెసరట్టు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. వంటలు ఈ మధ్య కొద్దిగా అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయినట్టుంది నాకు. ఈ టూర్ పెళ్ళి టూరు ఇవన్నీ జర్నీ చేయడం వల్ల కొంచెం ఒంట్లో కూడా నీరసంగా అనిపిస్తుంది. ఈ జలుబు ఒకటి, క్లైమేట్ ఒకటి బాగాలేదు కదా, తగ్గట్లే. నీట్గా ముక్కలు కట్ చేసుకుంటే కూర కూడా చేసుకోవచ్చండి. కోరుకుంటే ఆ బ్రౌన్ రాదు కదా, కానీ ఇప్పుడు ఎక్కడా కూడా కోరుదామంటే కోరం అన్నది మేమైతే కోరం అంటాము, అదే కొబ్బరికాయ కోరుకుంటే ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. మా అత్తగారు మా అమ్మమ్మలు అయితే కోరేసి, మా చిన్నతనంలో ఇప్పుడు కూడా ఆవిడ ఏజ్ అయిపోయినా అలాగే చేసుకుంటున్నారు కొబ్బరి చట్నీ. మా అమ్మమ్మ కొబ్బరికాయ కోరి ఏంటంటారు, ఇది చలికాలం మీద రుబ్బుతారు పచ్చడి, అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ. అలా చేస్తేనే అప్పుడు వాళ్ళంతా హెల్తీగా ఉన్నారేమో, ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, చాలా బాగుండి కూడా తినడానికి టేస్ట్గా ఉండి. ఈ ఓన్లీ ఇవి కొబ్బరి ముక్కలు అండి. దీన్ని కొద్దిగా పౌడర్ చేద్దాం, అంటే కొంచెం కోరినట్టు వస్తుంది కదా, అందుకని. ఇలాగా కోరుకున్నట్టు వచ్చింది కదా, ఇందులో ఒక 10 జీడిపప్పులు వేసుకోండి. పచ్చిమిర్చి కారానికి సరిపడగా, అలాగే పుట్నాల పప్పు కొంచెం. అంటే ఏంటంటే ఉట్టిది కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ వేయకుంటానా తియ్యగా ఉంటుంది. అది మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, మన ఆంధ్ర వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేరు. అందుకని నేను ఇంకా కొంచెం స్పైసీస్ అన్నది యాడ్ చేస్తాను. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోరు వాళ్ళు, ఓన్లీ ఎండుమిర్చి పోపుతో ఉంటుంది. కేరళ డిషెస్ అసలు చట్నీ, కేరళ వాళ్ళు డైలీ చేసుకుంటారు ఈ కొబ్బరి చట్నీ. వాళ్ళు కారం పచ్చిమిర్చి అదే వేసుకోరు, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే ఇంకా అదే. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ఒక 4-5 వెల్లుల్లి, ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు చట్నీ అన్నది రెడీ అయిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇది పోపు వేసుకుందాం. చట్నీ పోపు కోసం కొంచెం నూనె ఎక్కువైపోయింది, ఆయిల్ తగ్గించుకుంటే మంచిది. కొంచెం నూనె వేసుకొని పోపు కోసం ఏమీ వద్దు ఎక్కువగా, ఓన్లీ ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అంతే, ఎక్కువ అవసరం లేదు. నూనె మరిగాక ఆవాలు, ఎండుమిర్చి 3 అంటే 3 పట్లు మంటాయి, మరి తూలుతాయి. వీడియో తీసారు కదా, దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరంగానే పరిగెడతాం.
ఉల్లిపాయలకి పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు అన్నది చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్దవి అనుకోండి నోరు మండుతుంది. అంటే ఇది మండదని కాదు కానీ తక్కువ పడతాయి కదా, పెద్దవి కోసేసేస్తే చిన్నగా. చాపర్ ఉంటే చాపర్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఈ రెండు వదిలేస్తున్నాను ఎందుకంటే ఇవే ముక్కలు ఎక్కువ ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి ఇప్పుడు అల్లం తొక్క తీసేసుకొని మీకు ఎన్ని సరిపడతాయో అన్ని ముక్కలు తీసుకోండి. అల్లం ఇవి చిన్నగా ఒక్కొక్కరు చిన్న కట్ చేసుకోగలరు, ఒక్కొక్కరు కట్ చేయలేరు. అల్లం కూడా చిన్న ముక్కలు కోసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ఇది కూడా అలాగే చిన్నగా ఉంటే ఏంటంటే తినడానికి వీలుగా ఉంటాయండి. అసలు కసుమని అంటే ఉల్లిపాయలు కూడా, అందు గురించి చిన్న ముక్కలు. ఇవి విడదీస్తే చిన్నగా వస్తాయి ఇలా. అలాగే పైన కరివేపాకు కూడా ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడు కలిపేసుకోండి. పప్పు వేసుకున్నాను రుబ్బులోని. ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ బాగుంది. 1 టీ స్పూన్ అంటే 1 టీ స్పూనే మైదా, ఎక్కువ వద్దు. అలాగే కొంతమంది బియ్యం వేసి ఆడుకుంటారు పిండి. ఇలా బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. బియ్యమే వేసి ఆడించుకోవాలి అని ఏమీ లేదు. 1-2-3 చెంచాలు, ఇది కూడా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది కలుపుకోండి. మీకు అట్లు ఏ విధంగా రావాలో అలా చూసుకొని వాటర్లో మిక్స్ చేసుకోండి. రుబ్బు గట్టిగా ఉందనుకోండి దలసరగా వస్తాయి, రుబ్బు పల్చగా ఉంటే పల్చగా వస్తాయి అట్లు. కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే పల్చగా ఉంటే అట్లు వేయలేరు, అదే వాళ్ళు నీళ్ళు వేసుకోకుండా కలిపేసుకుంటారు. మన అట్టుకి రెడీ. మన రేకు పెట్టుకొని ఉల్లిపాయ పాముకొని నీట్గా తుడుచుకొని నీళ్ళు చల్లుకొని రేకు కారిందా లేదా అన్న చూసుకొని ఇలా క్రిస్పీగా అయ్యింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. ఇంకోటి వేసుకుందాం. చూసారా క్రిస్పీగా వచ్చింది. ఇంకోటి వేసుకుందాం. ముక్కలు పెసరట్టు అన్నది రెడీ అయిపోయింది. ఇదిగోండి కొబ్బరి చట్నీ, వైట్ కొబ్బరి చట్నీ. ఇదిగోండి పెసరట్టు చూడండి. 3 ముక్కలు పెసరట్టుకి అర్థం ఏంటో చెప్తా అన్నాను కదా, ఏమీ లేదు. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా రోస్ట్గా కాల్చుకుంటే అదే 3 ముక్కలు పెసరట్టు. ఏంటుంది అని వీడియో మొత్తం ఆలోచించి లాస్ట్ని చూడండి అన్నాను కదా, అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 3 ముక్కలు పెసరట్టు చూడండి. ఇవన్నిటితో కలిపి తింటే సూపర్. అసలు చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకు కూడా పచ్చిమిర్చి తగ్గించండి, బాగుంటుంది. చట్నీ అయితే అద్భుతం. ఇలా పల్చగా ఉంటే 2 కాదు 3-4 అయినా సరే
తినేస్తారు. నేను ఆపట్లే అంటే చూడండి టేస్ట్ ఎంత బాగుందో. చట్నీ ఎలా చేసి చూడండి, ఇడ్లీలోకైనా దోశలోకైనా పెసర 3 ముక్కలు పెసరట్టైనా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.